జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉట్లపల్లి పోచమ్మ జాతర ఘనంగా జరిగింది. జాతర సందర్భంగా పోచమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్న పోచమ్మ తల్లిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు జరగనుంది. ఉత్సవాలలో భాగంగా 23 నిలుపు పసుపు దంచే కార్యక్రమం, 24న రథోత్సవం, 26న కళ్యాణం జరగనుంది. 27న పొంగళ్లు సమర్పించనున్నారు. ఉత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ మూసపేట్లోని శ్రీ సంకట మోచన్ హనుమాన్ మందిరంలో శ్రీ మహామండలేశ్వర్ మదన్ మోహన్ 18వ తపస్సు పూర్తయిన సందర్భంగా శ్రీరామ సప్తయాగం నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి మహాపూర్ణాహుతి చేశారు. ఈ కార్యక్రమానికి అయోధ్య రామ్లల్లా నుంచి ఆచార్య పురుషోత్తం దాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత భావన పెంపొందించాలని కోరారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత తులిత బలధామ అంజనీ